క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్. ఇప్పటివరకు క్రికెట్ లో మీరు వరల్డ్ కప్, ఆసియా కప్, ఆ కప్పు ఈ కప్పు అని కాంపిటీషన్స్ చూసే ఉంటారు. కానీ ఒలింపిక్స్ లో క్రికెట్ లేదనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి ఇదో సూపర్ హాట్ న్యూస్. 2028లో అమెరికా వేదికగా జరగనున్న 34వ ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ కూడా ఉండనుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం హాలీవుడ్ కు ప్రసిద్ధి. అలాగే ఆస్కార్ అవార్డులను ఇచ్చే వేదిక కూడా అదే. అయితే 2028లో ఇదే లాస్ ఏంజల్స్ నగరం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దీనికోసం ఈ నగరాన్ని ఇప్పటి నుంచే అనేక మార్పులు చేస్తున్నారు. అందులోనూ ఈసారి ఒలింపిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 351 ఈవెంట్లు జరగనున్నాయి. ఇది 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో జరిగిన ఈవెంట్స్ కు 22 ఈవెంట్లు అదనం. వాటిలో క్రికెట్ కూడా ఒకటి. క్రికెట్ తో పాటు బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ వంటి 5 ఆటలను ప్రవేశపెడుతున్నారు. ఇక క్రికెట్ ను ఒలింపిక్స్ లోకి చేర్చడం ఇండియాకు గొప్ప వరం కానుంది. ఎందుకంటే క్రికెట్ ను ప్రపంచంలోకెల్లా ఎక్కువగా అభిమానించేది భారత్లోనే. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ క్రీడకు ఇప్పుడు ఇండియానే బ్రాండ్ అంబాసిడర్. ఇండియాలో సుమారు 60 కోట్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉండడం విశేషం. ఇది కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ. అందులోనూ భారత్ ఇప్పటి T20 వరల్డ్ కప్ ఛాంపియన్ కావడం అభిమానులకు పెద్ద ఆకర్షణ. నిజానికి 1900 ఒలింపిక్స్ లోనూ క్రికెట్ కనిపించింది. అయితే అప్పటికి క్రికెట్ కు అంత ఆదరణ లేకపోవడంతో తర్వాత ఈ గేమ్ ను తొలగించారు. మళ్లీ 125 ఏళ్ల తర్వాత క్రికెట్ క్రేజ్ అంటే ఏంటో ఒలింపిక్స్ సంఘానికి తెలిసి వచ్చింది. ఈ ఒలింపిక్స్ లో క్రికెట్ 6 జట్లతో జరగనుంది. ఇటు ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు, ఒక ఎమోషన్. రానున్న ఒలింపిక్స్ లో క్రికెట్ తరపున ఇండియా గోల్డ్ మెడల్ సాధించాలని సగటు భారత క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటున్నాడు. మరోవైపు ఒలింపిక్ కమిటీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీక్షకుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో నూతనత్వం, సమానత్వం, ఉత్సాహాన్ని తీసుకురానుంది. ఒలింపిక్స్ సంఘానికి క్రికెట్ ఆట ఎంత ఉపయోగపడుతుందో కాసేపు పక్కన పెడితే ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ ఫ్యాన్స్ కి ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి.